ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? రెసిస్టర్ కదా! రెసిస్టర్. మరి రెసిస్టర్ ఏం చేస్తది అంటే, రెసిస్టర్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఇది ఎప్పుడు కూడా కరెంట్‌ని అపోజ్ చేస్తా ఉంటది. కరెంట్‌ని ఫ్రీగా ఫ్లో కానీయకుండా స్టాప్ చేస్తూ ఉండే ఒక ఎలిమెంట్‌ని ఏమంటామంటే రెసిస్టర్ అంటాం. రెసిస్టర్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ డిసిపేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. ఇదేం చేస్తది? మామూలుగా పాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పుకున్న డెఫినిషన్‌లో, అవి ఎనర్జీని డిసిపేట్ చేస్తూ ఉంటాయి. లేదంటే స్టోర్ అయినా చేసుకుంటాయి. లేదంటే ఎనర్జీని డిసిపేట్ చేస్తూ అయినా ఉంటాయి. అట్లాగా ఈ రెసిస్టర్ ఏం చేస్తదంటే సోర్స్ నుంచి తీసుకున్న ఎనర్జీని హీట్ ఫామ్‌లో డిసిపేట్ చేసేస్తది. హీట్ ఫామ్‌లో బయటికి నేచర్‌లోకి రిలీజ్ చేసే ఒక ఎలిమెంట్ ఏంటి అంటే రెసిస్టర్. అండ్ డిసిపేట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. మరి దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్, క్యాపిటల్ ఆర్‌తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్ సింబల్ ఇది ఇలా వేసి ఇలా రౌండ్ షేప్‌లో డ్రా చేస్తే దాన్ని ఓమ్ సింబల్ అంటాము. రెసిస్టర్ యొక్క థియరీ పార్ట్ ఇది. రెసిస్టర్ ఏం చేస్తది? ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ డిసిపేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. హీట్ ఫామ్‌లో రిలీజ్ చేసేస్తది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్, మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఇట్లాగా సింబల్‌గా ఇలా రిప్రజెంట్ చేస్తామా. ఒక లైన్ డ్రా చేసి స్పైక్స్ లాగా డ్రా చేసామంటే అది రెసిస్టెన్స్ సింబల్ అని మనకి అర్థం అవ్వాలి. రెసిస్టెన్స్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిస్టర్‌కి మనం V అనే వోల్టేజ్ అప్లై చేసాము. దీనివల్ల అంటే వోల్టేజ్ అప్లై చేసాం కదా! ఆల్రెడీ మనం వోల్టేజ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ప్రెషర్. ఈ ప్రెషర్ వల్ల ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ సర్క్యూట్‌లో మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ యొక్క పాత్‌ని ఏమంటాం? కరెంట్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్‌కి వోల్టేజ్ సోర్స్‌ని కనెక్ట్ చేసామంటే ఈ వోల్టేజ్ ఏం చేస్తదంటే కరెంట్‌ని డ్రైవ్ చేస్తది. సో, అంటే ఒక కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే మనకి ముందుగా వోల్టేజ్ అనేది ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఇది ఉంటేనే కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్‌కి ఫ్లో అవుతది. సో, ఆ రెసిస్టర్ అనే ఎలిమెంట్ తీసుకున్నాము. దానికి V అనే వోల్టేజ్‌ని అప్లై చేసాము. దీనివల్ల కరెంట్ అనేది ఫ్లో అయింది. వీటికి ఇప్పుడు ఈ 3 పారామీటర్స్‌కి ఉన్న రిలేషన్ చూద్దామా. ఏమేం పారామీటర్స్ ఉన్నాయి? వోల్టేజ్ ఉంది, కరెంట్ ఉంది. ఈ 2 దేంట్లోకి ఫ్లో అవుతున్నాయి? రెసిస్టర్‌లోకి ఫ్లో అవుతున్నాయి. ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే కరెంట్‌ని ఇలా వచ్చే ఈ కరెంట్‌ని అపోజ్ చేస్తా ఉంటది. ఇప్పుడు ఈ మూడిటికి రిలేషన్ తీసుకున్నామంటే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది కరెంట్‌కి, రెసిస్టెన్స్‌కి ప్రోడక్ట్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. సో, V = I × R. దీని నుంచి I కావాలంటే ఏం చేస్తాము? ఇక్కడ Rని ఇటు పంపిస్తాం. I = V/R అవుతుంది. R కావాలంటే I ఇటు సైడ్‌కి పంపించామంటే I అనేది డివైడ్ అవుతుంది. సో, R = V/I అనే ఫార్ములా. 3 ఫార్ములాస్‌ని మనం ఈ రెసిస్టర్ కేస్‌లో మనం రాయొచ్చు. రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అడిగినారు అంటే ఎలిమెంట్స్ పాసివ్ ఎలిమెంట్స్ అడిగారు అంటే ఫస్ట్ ఇది రెసిస్టర్ కాబట్టి రెసిస్టర్ డెఫినిషన్ రాయండి. అది ఏం చేస్తుందో రాయాలి. దాన్ని ఏ లెటర్‌తో రిప్రజెంట్ చేస్తామో రాయాలి. దేంట్లో మెషర్ చేస్తామో రాయాలి. సర్క్యూట్ సింబలు, తర్వాత ఈ వోల్టేజ్‌కి, కరెంట్‌కి, రెసిస్టెన్స్‌కి ఉన్న రిలేషన్స్‌ని మనం ఒక 3 ఈక్వేషన్స్‌లో రిప్రజెంట్ చేయాలన్నట్టు. ఇది థియరీ పార్టు. అట్లాగే మనము ఒక రెసిస్టర్‌కి వోల్టేజు, కరెంట్ అయితే డిరైవ్ చేసామా. ఇంకా ఏంటి అంటే పవరు, ఎనర్జీని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి పవర్ అంటే ఏంటి అంటే ద పవర్ అబ్జార్బ్డ్ బై ద రెసిస్టర్ ఈజ్ గివెన్ బై P = V × I. ఆల్రెడీ మనం వోల్టేజ్ అప్లై చేసాము. దానివల్ల కరెంట్ అనేది ఫ్లో అయింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని ఏమంటామంటే పవర్ అంటాం. ఆల్రెడీ ఇవన్నీ డెఫినిషన్స్ చెప్పుకున్నాం మనం. పవర్ కావాలి అంటే వోల్టేజ్‌ని, కరెంట్‌ని మల్టిప్లై చేసుకోవాలి. ఇది ఏ కేస్‌లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము? ఒక రెసిస్టర్ కేస్‌లో ఎంత పవరు ఇది సోర్స్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది అబ్జార్ప్షనే చేసుకుంటది, రిసీవ్ చేసుకుంటది. కాబట్టి వీటిని ఏమంటాం? పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. తెలుసు కదా! మనం చెప్పుకున్నాము. రిసీవ్ చేసుకునేటివన్నీ కూడా పాసివ్ ఎలిమెంట్స్. అట్లాగా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అన్నమాట ఇది రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఎంత పవర్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది కావాలంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు V × I. అట్లాగే దీన్ని ఇంకో విధంగా మనం సింప్లిఫై చేసి రాసామంటే Vని అట్టే పెట్టాము. I ప్లేస్‌లో V/R అనే ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసాము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కరెంట్ ఈక్వేషన్. ఆ కరెంట్ ఈక్వేషన్‌ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామన్నట్టు. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉంది కదా కరెంట్ ఈక్వేషన్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఈక్వేషన్ I = V/R ఉంది కదా, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. I = V అట్లే పెట్టాము. I ప్లేస్‌లో V/R. ఇప్పుడు V × V ఏమవుతుంది? V² అవుతుంది. V²/R. ఇది ఒక ఫార్ములా. అంటే పవర్‌కి
VI అనే ఫార్ములా అయినా తీసుకోవచ్చు. లేదంటే V²/R అయినా తీసుకోవచ్చు. ఇంకా ఇంకో విధంగా రాయాలి అంటే V ప్లేస్‌లో మనకి V ఫార్ములా ఏంటి? I/R ఉంది గదా! ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. V ప్లేస్‌లో IR సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I అట్లాగే ఉంచేసానమ్మా. ఈ V ప్లేస్‌లో IR సబ్స్టిట్యూట్ చేసాము. Iని అట్లాగే పెట్టాము. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ I/I ఏమవుతుంది? I². Rని అలాగే రాసాం. అంటే ఇవి డిఫరెంట్ ఫార్ములాస్ అన్నమాట. పవర్‌కే మనం 3 ఫార్ములాస్‌ని డిరైవ్ చేయొచ్చు. ఏవేంటివంటే అవి పవర్ P = V/I అయినా తీసుకోవచ్చు. లేదంటే V²/R అయినా తీసుకోవచ్చు. లేదంటే I²/R అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పవర్‌కి ఉన్న ఫార్ములాస్. ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ కేస్‌లో. మరి పవర్‌ని దేంట్లో మెజర్ చేస్తాము? వాట్స్‌లో మెజర్ చేస్తాం. నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! పవర్ యొక్క యూనిట్ ఏంటి అంటే వాట్స్. ఇది ఏంటి టాపిక్కు? ఒక రెసిస్టరు ఎంత పవర్‌ని సోర్స్ నుంచి అబ్సార్బ్ చేసుకుంటుందో అనే దానికి ఈక్వేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏం కాలిక్యులేట్ చేయాలంటే ఎనర్జీ ఎంత అది అబ్సార్బ్ చేసుకుంది మరి రెసిస్టరు. మరి అబ్సార్బ్ చేసుకుంది ఏం చేస్తది? స్టోర్ చేసుకుంటుందా? లేకపోతే రిలీజ్ చేసేస్తదా? అనేది ఇక్కడ ఎనర్జీ వాల్యూలో మనం కాలిక్యులేట్ చేస్తాం. ద పవర్ అబ్సార్బ్డ్ బై ద రెసిస్టర్ ఈజ్ డిసిపేటెడ్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. మరి అబ్సార్బ్ చేసుకునే ఈ పవర్ మొత్తాన్ని ఏంటి అంటే రెసిస్టర్ ఏం చేస్తదంటే ఇది మొత్తం ఖర్చు పెట్టేస్తదన్నట్టు. ఏమి స్టోర్ అనేది చేసుకోదుమా. ఇది హీట్ ఫార్మ్‌లో నేచర్‌లోకి డిసిపేట్ చేసేస్తదనమాట. అందుకే ఏంటి అంటే మనం ఇప్పుడు ఫ్యాను అట్లా తీసుకున్నామనుకో, ఫ్యాన్‌లో గూడా వైండింగ్ ఉంటుంది గదా! ఆ వైండింగు ఉన్నందువల్ల ఏంటి అంటే, ఆ వైండింగ్ కూడా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో, ఏదైనా ఒక కండక్టింగ్ మెటీరియల్ ఉంది అంటే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఉంది అంటే అది కరెంట్ ఫ్లో అయిందనుకో ఆ ఎలిమెంట్‌లో దానివల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడైనా గూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఫ్యాను మనం కొద్దిసేపు ఆన్ చేసి పెట్టిన తర్వాత ఆఫ్ చేసేసి దాన్ని టచ్ చేసామనుకో, కొంచెం హీట్‌గా ఉంటది. ఆ హీట్ ఎందువల్ల ప్రొడ్యూస్ అవుతుంది అంటే, మనమేమి అక్కడ హీట్ ఏమి పెట్టం గదా! అయినా గూడా అది హీట్ అనేది జనరేట్ చేస్తది. ఎందుకంటే దాంట్లో రెసిస్టెన్స్ ఉన్నందువల్ల ఈ రెసిస్టెన్స్ అది ఈ రెసిస్టెన్స్ పవర్‌ని అబ్జర్బ్ చేసుకొని హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ చేసేస్తది. ఇట్ ఈస్ డిసిపేటెడ్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ చేసేస్తది కాబట్టి అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తది అనే దానికి ఫార్ములా ఇది. ఎనర్జీకి ఫార్ములా నిన్న కాలిక్యులేట్ చేసుకున్నాం గదా! ఎనర్జీ ఫార్ములా కావాలంటే పవర్‌ని టైమ్‌తో మల్టిప్లై చేయాలి. పవర్ ఇంటూ టైమ్ తీసుకుంటాం. సో, ఎనర్జీ డిసిపేటెడ్ P/T. దీనికి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ ప్లేస్‌లో మనం ఈ I²Rని సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇది P గదా! ఇక్కడ వరకు P. ఈ P ప్లేస్‌లో I²R. ఈ Tని అట్లాగే రాసేసాం. I²R ఇంటూ T. ఇంత ఎనర్జీని అది హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ చేసేస్తది. ఎనర్జీకి యూనిట్ ఏంటి అంటే జౌల్స్. జౌల్స్‌లో మెజర్ చేస్తాం. అర్థమైందా? ఇవి. అంటే మనము ఏదైనా ఒక ప్రతి పాసివ్ ఎలిమెంట్‌కి 5 ఈక్వేషన్స్‌ని రాయాలి. ఏమేంటివవి? ఒకటి వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ. అంటే 4 ఈక్వేషన్సేలే. వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ. అట్లాగా 4 ఈక్వేషన్స్‌ని డిరైవ్ చేయాలి ప్రతి పాసివ్ ఎలిమెంట్‌కి. అట్లాగా మనం ఫస్ట్ పాసివ్ ఎలిమెంట్ అయిన రెసిస్టర్‌కి వోల్టేజ్ ఈక్వేషన్ రాసాం, కరెంట్ ఈక్వేషన్ రాసాం. ఇది పవర్ ఈక్వేషను. ఆ పవర్ తర్వాత ఇది ఏంటి అసలు పవర్ అంటే సోర్స్ నుంచి అబ్సార్బ్ చేసుకున్న పవర్ ఇంత. మరి ఏం చేస్తది ఆ పవర్‌ని? ఇది హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. ఆ హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ చేసేస్తది. ఎంత అమౌంట్ డిసిపేట్ చేస్తది అనే దానికి ఈ ఫార్ములా I²R ఇంటూ T. అంటే హీట్ డిసిపేషన్ అనేది కరెంట్ మీద, రెసిస్టెన్స్ మీద, అది ఎంత టైం మనం ఆన్ స్టేట్‌లో ఉంచామో దాని మీద డిపెండ్ అయినట్టు. ఇది ఫస్ట్ పాసివ్ ఎలిమెంట్ అయిన రెసిస్టర్ టాపిక్ నెక్స్ట్